వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేను హిమ. తెలంగాణలో డ్రగ్స్ పార్టీ కలకలం రేపుతుంది. శనివారం రాత్రి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఈ పార్టీ జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ పార్టీలో అంటే రాజకీయ నాయకులు ముఖ్యంగా కూడా పట్టుబడినట్టుగా తెలుస్తోంది. అటు తెలుగు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య నాయకులు, అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఈ ఫామ్ హౌస్ ఆయనదే. ఆయనతో పాటు పుట్ట మహేష్ యాదవ్ టీడీపీ ఎంపీ ఆయన కూడా పట్టుబడినట్టుగా తెలుస్తోంది. మెయిన్ గా కూడా డిబేట్ లో ఈ టాపిక్ తో అంటే ఇప్పుడు మన తెలంగాణలో కూడా ఈ డ్రగ్స్ అంశం ఏదైతే ఉందో ఈ పట్టుబడిన నాయకులకు సంబంధించి అది ఒక టాపిక్ మనం చర్చిస్తాం. ముఖ్యంగా కూడా తెలంగాణలో ఈగల్ టీమ్ ఈ అంటే రైస్ చేసి కూడా మొత్తంగా కూడా వీళ్ళని పట్టుకున్నారు. మొత్తంగా ఈ ఫామ్ హౌస్ లో 10 నుండి 12 వరకు మంది కూడా ఈ పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా కూడా ఇక్కడ టెస్టులు చేస్తే 6గురికి కూడా పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా చూస్తుంటే ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం గట్టి కూడా చర్యలు తీసుకుంటుంది, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతుంది. సీఎం కూడా చాలా వరకు చెప్పిన పరిస్థితి. బట్ ఎందుకు ఎక్కడ నిఘా కొరబడుతోంది? అసలు రాజకీయ నాయకులే కూడా డ్రగ్స్ కి ఇట్లా పాల్పడుతూ ఉండడం అంటే ఎక్కువగా కూడా ఈ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా ఈ డ్రగ్స్ పట్టుబడడం కూడా చూస్తుంటే కూడా తెలంగాణలో అసలు ఎవరి అండదండలతో ఈ డ్రగ్స్ కూడా మన రాష్ట్రంలోకి వస్తున్నాయి. ముఖ్యంగా కూడా ఇదే అంశం ఇప్పుడు చర్చలోకి వస్తుంది. ఈ ప్రైమ్ టైమ్ డిబేట్ లో ఈ డ్రైవ్ లో ఫస్ట్ పార్ట్ ఇది. మనం దీని గురించి డిస్కస్ చేస్తాం 7 to 7:30 వరకు. సో 7:30 టాపిక్ మనం చూసుకుంటే ఇప్పటికే తెలుసు మనందరికీ 5 రాష్ట్రాలకు సంబంధించి కూడా ఎన్నికల నగరాన్ని మోగించింది సిఎస్సి. ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, మొత్తం ఈ పుదుచ్చేరి ఈ 5 రాష్ట్రాలకి సంబంధించి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ కి 2 దశల్లో కూడా ఎన్నికలు జరగనున్నాయి. అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడుకి సంబంధించి చూస్తే కూడా ఏప్రిల్ 23, 29 కూడా పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. 2 దశల్లో కూడా ఈ పశ్చిమ బెంగాల్ కి సంబంధించి కూడా ఎన్నికలు అనేది కూడా జరగబోతోంది. అలాగే అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడులో మాత్రం చూసుకుంటే కూడా మొత్తం ఏప్రిల్ 23న పోలింగ్ ఉంటుంది. మే 4న కూడా మొత్తం ఈ 5 రాష్ట్రాలకి సంబంధించి కూడా లెక్కింపు ఉంటుంది. సో వెళ్ళిపోతాం. ఇక తెలంగాణ డ్రగ్స్ పార్టీకి సంబంధించి కూడా కలకలం రేపుతోంది. అసలు ఎందుకు తెలంగాణ రాష్ట్రం మత్తు రాష్ట్రంగా కూడా మారిపోయింది? డ్రగ్స్ ఏరులే పారుతున్నా కూడా ఎందుకు నిఘా కొరబడుతుందా? అన్ని మొత్తం సేఫ్టీ సెక్యూరిటీస్ నుంచి దాటుకొని ఎలా రాష్ట్రంలోకి వస్తుంది అందరికీ చెప్తూ ఉండుంటారు. బట్ ఎందుకు రాజకీయ నాయకులే కూడా ఇలాంటి వాటికి అలవాటు పడుతూ ఉన్నారు? వాళ్లే మెయిన్ గా కూడా వాళ్ళ ఫామ్ హౌస్ లోనే కూడా వాళ్ళ ఫామ్ హౌస్ దీనికి అడ్డాగా మారిపోయింది. వాళ్లే ఇంత పట్టుబడడం కూడా ఇప్పుడు రాజకీయం కూడా చర్చకు వస్తోంది. సో ఏం జరుగుతోంది? దీనికి సంబంధించి పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు? అసలు దీనికి సంబంధించి కూడా ఐ న్యూస్ రిపోర్టర్ దీనికి సంబంధించి కూడా మాట్లాడారు. అసలు ఏం మాట్లాడారు? అసలు ఫామ్ హౌస్ లో పైలట్ రెడ్డి ఫామ్ హౌస్ లో అసలు ఏం జరిగింది ఈ డ్రగ్స్ కి సంబంధించి కూడా ఏవి ఇప్పుడు చూద్దాం. రాత్రి పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీకి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి ప్రజెంట్ మనతో ఈగల్ ఎస్పీ గిరిధర్ గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ అసలు ఏం జరిగింది? ఈ ఆపరేషన్ మొత్తం ఎలా చేశారు? ఏం చెప్తారు? నిన్న అంటే 14th ఈవినింగ్ టైం మాకు ఒక రిలయబుల్ కాల్ వచ్చింది. దాని మీద రెగ్యులర్గా 1908 అంటే 1908కు కాల్ వచ్చింది. మేము రెగ్యులర్గా రేడ్స్ కండక్ట్ చేసినట్టే ఇది కూడా అనుకున్నాం. మొయినాబాద్లో ఒక ఫామ్ హౌస్లో ఒక 4 నుండి 5 ఉన్నారని సమాచారం వచ్చింది. వెంటనే మనం డైరెక్టర్ గారు పర్మిషన్ తీసుకోవడం, అటు ఫ్యూచర్ సిటీ మన సిపి గారితో కోఆర్డినేట్ చేసుకుంటూ మొయినాబాద్ పోలీసులు మరియు ఎస్ఓటీ టీమ్స్, మా టీమ్స్ అన్నీ కలిపి ఫామ్ మీద రెడీ చేయడం జరిగింది. అయితే ఫామ్ హౌస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే మనకు రివాల్వర్ వాడిన సౌండ్స్, రివాల్వర్తో కాల్చినట్టుగా సౌండ్స్ రావడంతో మన పోలీస్ ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఐస్, కానిస్టేబుల్ అందరూ పరిగెత్తుకెళ్ళి ఆ వెపన్ను యూజ్ చేసిన వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. అతని పేరు నమిత్ శర్మ అని తెలిసింది. అతను ఢిల్లీ వాస్తవుడని. వెంటనే ఇంకో వ్యక్తిని సెర్చ్ చేయగా అతని దగ్గర కొన్ని ఖాళీ క్యాటరేజెస్ కూడా దొరికినాయి. అన్నింటినీ వాళ్ళను తర్వాత వెపన్ను సీజ్ చేసుకొని పక్కన ఉన్న మిగతా 9 మందిని కూడా కస్టడీకి తీసుకొని మొత్తం 11 మంది మీద మాకు డ్రగ్ టెస్ట్ చేయడం జరిగింది. ఈ టెస్ట్లో 5గురికి పాజిటివ్ వచ్చింది. తర్వాత ఈ పాజిటివ్ వచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి 6 మెంబర్స్కు నెగిటివ్ వస్తే మళ్ళీ ఫర్దర్గా దాని ఆథెంటిసిటీ పెంచేందుకు మళ్ళీ మనము ఎర్రగడ్డ హాస్పిటల్కు బ్లడ్ టెస్ట్ కూడా పంపించడం జరిగింది. దానిలో ఇక్కడ నెగిటివ్ వచ్చిన వ్యక్తికి అందులో పాజిటివ్ రావడం జరిగింది. మొత్తం 6గురికి పాజిటివ్, 5గురికి నెగిటివ్ వచ్చింది. వీళ్ళందరినీ కూడా మనం మొయినాబాద్ పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. మొయినాబాద్ పోలీసులు ఎన్డీపీఎస్ యాక్ట్ మీద, తర్వాత బిఎన్ఎస్ఎస్ సెక్షన్ల ప్రకారం మరియు
ఆర్మ్స్ యాక్ట్ ఈ 3 సెక్షన్లు 3 చట్టాలకు సంబంధించిన సెక్షన్లు నమోదు చేసి వాళ్ళను కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. పైలట్ రోహిత్ రెడ్డి అలాగే పుట్ట ఏలూరు ఎంపీకి ఇద్దరికి కూడా పాజిటివ్ వచ్చిన వార్తలకు సంబంధించి అవి పైలట్ రోహిత్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది. మహేష్ కుమార్ పుట్ట మహేష్ కుమార్ కూడా పాజిటివ్ వచ్చింది. సో అది రాత్రి రెగ్యులర్గానే రైడ్స్ చేస్తున్నటువంటి సందర్భంలో వీకెండ్ పార్టీ అంటూ కూడా తాము రైడ్ అనేది నిర్వహించాము. అయితే అక్కడికి ఒకసారిగా వెళ్ళిన తర్వాత మొత్తం 11 మంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పరీక్షలు నిర్వహించినప్పుడు మొదట 5గురికి పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత మరొకరికి పరీక్ష నిర్వహించినప్పుడు 6గురికి పాజిటివ్ వచ్చింది. ఇందులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నారు. అలాగే ప్రస్తుతం ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కూడా ఆయన కూడా పాజిటివ్ వచ్చిందన్న విషయాలను కూడా ఇప్పుడు ఈగల్ ఎస్పీ కన్ఫర్మ్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం పూర్తిగా వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసిన తర్వాత మొయినాబాద్ పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. దీని మీద కేసులన్నీ నమోదు చేసి విచారణ చేస్తున్నామనే విషయాన్ని ఇటు ఈగల్ ఎస్పీ కన్ఫర్మ్ చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రత్నకుమార్, ఈగల్ హెడ్ ఆఫీస్ నుంచి. ఇక ఈ డ్రగ్స్ ఇష్యూకి సంబంధించి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఒక మాట అన్నారు. కేటీఆర్ తో పాటు ఆయన అనుచరులు కూడా ఈ డ్రగ్స్ కి సంబంధించి కూడా వాళ్ళకు కూడా అనుమానాలు ఉన్నాయంటూ కూడా ఆయన మాట్లాడి దీనికి ప్రతిస్పందనగా కేటీఆర్ కూడా స్పందించారు. అసలు ఎక్కడ ఏది వచ్చినా కూడా డ్రగ్స్ విషయానికి వచ్చేటప్పుడు నా పేరును ఎందుకు లాగుతున్నారంటూ కూడా కేటీఆర్ స్పందించారు. సో అది చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. డ్రగ్స్ కేసుల్లో ఎవరు ఎక్కడ పట్టుబడినా కూడా నా పేరు ఎందుకు తీస్తున్నారంటూ కూడా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి ఎవరైనా తన పేరును తీసుకొస్తే చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటారంటూ కూడా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కేటీఆర్ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. ఎంత డబ్బుతో కొనడానికి ప్రయత్నించారు? ఎంత డబ్బుతో? ఎంత డబ్బు తీసుకొని పూజ కోసం వచ్చారు? ఇక ఈ డ్రగ్స్ ఇష్యూకి సంబంధించి కూడా టీపీసీసీ మహేష్ గౌడ్ కూడా స్పందించారు. కేటీఆర్ కు ఆయన అనుచరులకు సంబంధాలు ఉన్నాయంటూ కూడా ఆయన అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు మహేష్ గౌడ్ ఏమన్నారో చూద్దాం. For the last 10 years of BRS rule, drugs were flown like anything. Most of the young people got habituated to drugs. There were doubts about even KTR. The then PCC President, our Chief Minister Revanth Reddy, challenged for a test. KTR could not come. Now the whole KTR batch is habituated to drugs. We have serious doubts. I demand KTR to come for a test. Tomorrow we are going to have our assembly session. In assembly, you and we all people have the test. Let's prove the TDP, Congress or any party, irrespective party, police is acting. Police will take its course of action. ఇక తెలంగాణ రాష్ట్రం మత్తు రాష్ట్రంగా మారిపోతుంది. వీకెండ్ వస్తే చాలు నగర శివార్లలో ఈ ఫామ్ హౌస్ లో కూడా తనిఖీలు చేసినప్పుడు ఎవరో ఒకరు పట్టుబడుతూనే ఉంటారు. ఎన్నిసార్లు రాష్ట్రంలో కూడా ఫోకస్ చేస్తున్నారు ఈగల్ టీంలు, ఎప్పటికప్పుడు ఎస్ఓటీ అధికారులు ఎందుకు తనిఖీ చేస్తున్నా కూడా ఎక్కడ పడితే అక్కడ ఈ పాజిటివ్ గా రావడం, ముఖ్యంగా కూడా రాజకీయ నాయకులు డ్రగ్స్ గా తీసుకోవడం ఇప్పుడు చాలా వరకు కూడా చర్చనీయాంశంగా ఉంది. మాట్లాడతాం. మనతో పాటు జాయిన్ అయ్యారు బొమ్మి ఇజ్రాయెల్ వైసీపీ ఎమ్మెల్సీ, అలాగే కత్తి వెంకటస్వామి గారు, ఇద్దరు జాయిన్ అయ్యారు. నమస్తే. ముందుగా బొమ్మి ఇజ్రాయెల్ గారు, ఎట్లా చూస్తారు రాజకీయ నాయకుల్లో, అది ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీలో రాజకీయ నాయకులే పట్టుబడడం, వాళ్ళకి పాజిటివ్ రావడం ఎట్లా చూస్తారు? హలో ఇజ్రాయెల్ గారు. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ప్యానల్ ఉన్నటువంటి మహేష్ గారు కూడా గుడ్ ఈవినింగ్. మేము ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా శాంతి భద్రతలు లోపించాయి. మేము పదే పదే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి రాజ్యం వెళ్తుంది. ఏదైతే ప్రభుత్వం ఉందో కట్టడి చేయవలసిన ప్రభుత్వం కట్టడి చేయకుండా పోలీసుల కనుసన్నల్లోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడొకక్కడ కంటి తుడుపు సరిగా కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ఈ కార్యక్రమం మీద పూర్తిగా నిఘా పెట్టిన పాపాన ఈ ప్రభుత్వం లేదని మొదటి నుంచి చెప్తున్నాం. మన శాంతి భద్రతల విషయంలో శాసన మండలిలో
మేము డిబేట్ లో పాల్గొన్నప్పుడు ఈ రాష్ట్రము ఈ పోలీసు వ్యవస్థలో 36 స్థానంలో మిగిలిందండి. ఈ రాష్ట్ర శాంతి భద్రత విషయంలో 100కి వారు ఇచ్చినటువంటి బిఎస్ఎస్ చట్టాల అమల్లో పూర్తిగా వైఫల్యం అయింది. 36 స్థానంలో మిగిలింది. ఈ ప్రభుత్వం ఒక సూపర్ 6 ని ప్రకటించిందండి. ఈ సూపర్ 6 ఏంటంటే నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, మహిళలకు 50%, 50 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకి పెన్షను, రైతులకి అన్నదాత సుఖీభవ, అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమాలు. మేమేమంటామంటే ఈ కార్యక్రమం అంతా పక్కకు పోయింది, కానీ వీళ్ళు చేయవలసినటువంటి సూపర్ 6, సూపర్ 7 కార్యక్రమాలు ఈ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు చేస్తారని చెప్పేసి మేము చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాం అంటే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే ఆర్ధమూలం గారి రాసలీలలో బయటకు వచ్చినాయి. తర్వాత ఎమ్మెల్యే నజీర్ గారు సూపర్ 6 లో 2, సూపర్ 6 లో కిరణ్ రాయల్ గారు సూపర్ 6 3. అదే సందర్భంలో 4వది కోనా రవి గారు రాసలీలలో. తర్వాత అరవ శ్రీధర్ గారు స్వయంగా మరి అసెంబ్లీ నుంచే వారి యొక్క రాసలీలను నడిపినటువంటి పరిస్థితి. ఇక 140 కోట్ల మంది ఆరోగ్య దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రమైనటువంటి టీటీడీ చైర్మన్ గారు రాసలీలను కూడా సూపర్ 6 లో భాగంగా మరి వచ్చినటువంటి సందర్భం. ఇంకా సూపర్ 7కి వచ్చేటప్పటికి మరొక ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి సభ, పార్లమెంట్ సభకు సంబంధించినటువంటి మరి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు మరి డ్రగ్స్ లో స్వయంగా పట్టుబడి వారికి పాజిటివ్ వచ్చిందంటే ఈ రాష్ట్రంలో గంజాయి పరిస్థితి ఎలాగుంది, డ్రగ్స్ పరిస్థితి ఎలాగుంది, అసలే పరిపాలన జరుగుతుందా లేదా అనేది ఒకసారి ప్రజలందరూ కూడా చాలా ఆందోళనగా ఉన్నారు. మరి మహేష్ కుమార్ గారిని మరి ఇప్పటికే స్టేషన్ బెయిల్ ఇచ్చారని ఇప్పుడే వార్త చూస్తున్నాను. మరి స్టేషన్ బెయిల్ ఇచ్చిన తర్వాత మరి దీనికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు అసలే ఈయన పదవి నుంచి తొలగిస్తారా, ఈయన సభ్యత్వాన్ని రద్దు చేస్తారని చెప్పేసి ప్రజలు చర్చించుకున్న సందర్భంలో మరి మీకు చిత్తశుద్ధి ఉంటే మరి మహేష్ కుమార్ గారి యొక్క పదవిని తొలగించాలి. ఎందుకంటే డ్రగ్స్ వ్యవహారం గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణలో విచ్చలవిడిగా జరుగుతుంది. అది మా ఆంధ్రప్రదేశ్ కూడా పాకింది. ఈ సందర్భంలో స్వయంగా ఒక రాజకీయ నాయకుడు, ఒక సీనియర్ మంత్రిగా చేసినటువంటి రాజకీయ నాయకుడి యొక్క అల్లుడు, మరి ఒక ఎమ్మెల్యే గారి ఫాదరు, ఒక ఎమ్మెల్యే గారి సన్నిహితుడు, మరి ఇటువంటి వ్యక్తి డ్రగ్స్ మరి వ్యవహారంలో డైరెక్ట్ గా పట్టుపడ్డాడంటే ఈ సమాజం సిగ్గుపడాలి, ఆ పార్టీ సిగ్గుపడాలి. ఈ సిగ్గుపడే విషయంలో ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదంటే రాష్ట్రంలో ఉన్నటువంటి హోంమంత్రి గారు కానీ, లేకపోతే సాడు హోంమంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు కానీ స్పందించకపోవడం విడ్డూరంగా ఉంది. దీని మీద ఖచ్చితంగా మరి హోంమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు దీని మీద స్పందించాలి. ఎందుకంటే మరి ఈ సూపర్ 6 ని మీరు ప్రకటించకపోయి సూపర్ 6 ఒకటి ఇచ్చారు మీ ఈ ప్రజలకి. ఇలా కూటమిలో రాయడం దేవుడి దయ వల్ల, ఈవీఎంల దయ వల్ల ఇలా ప్రభుత్వ అధికారులకు వచ్చింది. 3 ఏకమయ్యారు. మా నాయకుడిని సింగిల్ గా తట్టుకోలేక వీరు 3 ఏకమయ్యి ప్రభుత్వంలోకి వచ్చారు. వచ్చిన వెంటనే మరి వీరు చేస్తున్నటువంటి వ్యవహారం ఇది. ఎక్కడ చూసినా చిన్నారుల మీద అఘాయిత్యాలు, మహిళల మీద అఘాయిత్యాలు, విచ్చలవిడిగా దౌర్జన్యాలు, హత్యలు, మరణకాండలు, దళితులకు రక్షణ లేదు. మరి దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ప్రకటన చెయ్యాలి. ఇంత లేట్ గా చేస్తున్నారంటే ఇప్పటిదాకా ఉన్న శిక్షణ చెప్పినట్టు విధానాలనే ఇప్పటిదాకా కూడా బిఆర్ నాయుడు గారి మీద ఏ విధమైన చర్యలు లేవు, అరవ శ్రీధర్ మీద చర్యలు లేవు, కోనా రవికుమార్ గారి మీద చర్యలు లేవు, ఆది మూలం గారి మీద చర్యలు లేవు. అంటే వీళ్ళ కొనసాగంలోనే ఎంతో జరుగుతుందని చెప్పేసి నేను చెప్తున్నాను మేడం. రైట్. కత్తి వెంకటస్వామి గారు, రైట్ అండి. నిత్యం ఎందుకు ఈ ఫామ్ హౌస్ చుట్టే కూడా వివాదాలు జరుగుతున్నాయి? గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో కూడా ఈ ఫామ్ హౌసే మనకి అప్పుడు ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు డ్రగ్స్ పట్టుబట్టడంలో కూడా ఆ ఎమ్మెల్యే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయన పట్టుబడ్డాడు, ఆయనకి పాజిటివ్ వచ్చింది. గతంలో కూడా ఈ ఫామ్ హౌసే కీలకంగా కూడా మారింది. అంటే ఇప్పుడు ఈ పార్టీలో కూడా రియల్టర్లు, వ్యాపారులు, నమిత్ మిశ్రా అని చెప్పి అక్కడి నుంచి ఒక వ్యాపారి కూడా ఉన్నారు. మొత్తంగా కూడా వీళ్ళందరూ కూడా అంటే పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు అందరూ కూడా కలిసి ఒక దగ్గర పార్టీ చేసుకుంటున్నారు.
అసలు ఎక్కడ అంటే తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే ఫోకస్ పెట్టింది డ్రగ్స్ రహితంగా కూడా రాష్ట్రాన్ని ఉంచే విధంగా కూడా అటువైపు పిలుపునిస్తున్నారు. బట్ రాజకీయ నేతలే ఇలాంటి వాటికి పాల్పడడం, ఇలాంటి వాటిలో దొరికిపోవడం, పాజిటివ్ రావడం ఎట్లా చూస్తారు? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ గారికి, మీకు, ప్రేక్షకులకు నమస్కారం. మన దేశంలో పర్టికులర్గా డ్రగ్స్ యొక్క విష సంస్కృతి ఈ దేశంలో ఒక ప్రధాన వ్యవసాయ రాష్ట్రమైనటువంటి పంజాబ్ యువతను ధ్వంసం చేసింది. ఇవాళకి కూడా పంజాబ్ యువత కోలుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితి ఉంది అక్కడ అయినా కూడా. అట్లాగే ఇప్పుడు హైదరాబాదును ఈ డ్రగ్స్, గంజాయి, మాఫియా ఇదంతా కూడా చుట్టుముట్టే ప్రయత్నము చాలా కాలంగా జరుగుతుంది. సరే, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసినప్పటికీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధానంగా దృష్టి పెట్టిన దాంట్లో డ్రగ్స్ కంట్రోల్, డ్రగ్స్ నివారణకి యువతను ప్రజల్ని ఎన్లైజ్ చేయడము, దానికి సీనీ ప్రముఖులను కూడా సహాయం అడగడము, అట్లాగే పోలీస్ వ్యవస్థలో ఒక టీంనే ప్రత్యేకంగా దీనికి పెట్టి హోంమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఒక టీం ద్వారా డ్రగ్స్ కంట్రోల్కు కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణమైనటువంటి కృషి చేస్తుంది. బట్ దౌర్భాగ్యం ఏంటంటే ఈ సమాజానికి లీడ్ చేస్తామని రాజకీయాలకు వచ్చి, ఈ సమాజాన్ని ఉద్ధరిస్తామని రాజకీయాలకు వచ్చి, ఈ సమాజానికి ఎంతో ఆదర్శవంతంగా నిలబడాల్సినటువంటి రాజకీయ వ్యవస్థకు సంబంధించినటువంటి పెద్దలు ఈ డ్రగ్స్ కేసుల్లో పట్టుబడడం, దీని చారలు ఈ డ్రగ్స్ కేసుల్లో పట్టుబడడం, ఇది సమాజానికి ఒక రాంగ్ మెసేజ్ ఇస్తుంది. పర్టికులర్లీ పొలిటికల్ లీడర్స్ ఏమి అంటే పొలిటికల్ లీడర్స్ మీద వస్తున్నటువంటి ఆరోపణలు, ఇందాక ఇజ్రాయెల్ గారు చెప్పినట్టుగా వారి యొక్క అసాంఘిక శక్తులతో కలిసిపోవడంతో కాకుండా అనైతికమైనటువంటి చర్యలు, స్త్రీల పట్ల అసభ్య వ్యవహారం, ఈ చట్టాలను గౌరవించకపోవడం, మా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి, మన ఫామ్ హౌజులు ఉన్నాయి కాబట్టి మేము విచ్చలవిడిగా చేస్తామనేటువంటి ఒక బరిదెగింపు, దీని కారణంగా మిగతా రాజకీయ వ్యవస్థ మీద, మంచి రాజకీయ నాయకులను కూడా ఈ కోలోకి తీసుకొచ్చి కట్టేసి ప్రజలు మాట్లాడుకునేటువంటి దౌర్భాగ్య స్థితి. దీన్ని ఏమాత్రం సహించడానికి వీల్లేదు. ఎవరు ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా, అది తెలుగుదేశం వాళ్ళు ఉన్నా, లేదా మా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా, లేదా బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నా, టీడీపీ వాళ్ళు ఉన్నా, పార్టీలకు అతీతంగా ఈ సమాజం యొక్క శ్రేయస్సును, భవిష్యత్తు తరాల యొక్క వాళ్ళ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళను సన్మార్గంలో నడపాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలకు ఉంటుంది. సో ఆ క్రమంలో వీళ్ళ మీద చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే తప్ప నేను ఇప్పుడు వెంకటస్వామి గారు ఇప్పుడు ఎవరైతే పట్టుబడ్డారో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అంటే గతంలో కూడా కాంగ్రెస్ లో నుంచి ఆయన బీఆర్ఎస్ లోకి వచ్చారు. సో కాంగ్రెస్ పెద్దలతో ఆయనకి మంచి సంబంధాలు ఉన్నాయి, బీఆర్ఎస్ పెద్దలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. బట్ ఇప్పుడు డ్రగ్స్ కేసులో పట్టుబడడం, పాజిటివ్ రావడం, నిజంగా రాజకీయ నాయకులకు సంబంధించి ఈ కేసు అనేది నిష్పక్షపాతంగా జరుగుతుందా, లేకపోతే పెద్దలు ఉన్నారు కాబట్టి ఈ కేసును కూడా నీరుగార్చే విధంగా ఉంటుందా, ఎట్లా ఉంటుంది? చాలా విమర్శలు కూడా ఉన్నాయి. రాజకీయ నాయకుల పేర్లు కానీ, సెలబ్రిటీల పేర్లు కానీ ఎవరైనా ఉంటే కూడా ఈ కేసు ముందుకు వెళ్ళదు, అదే విధంగా ఉండిపోతుంది అని అంటారు. ఐ అగ్రీ విత్ యూ మేడం. ఇవాళ ఈ మన మాజీ ఎమ్మెల్యే అండ్ ప్రస్తుత ఎంపీలకు ఆగమేఘాల మీద మా ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థనే కావచ్చు, తెలంగాణ పోలీస్ వ్యవస్థ నేను క్వశ్చన్ చేస్తున్నా. వై యూ హ్యావ్ గివెన్ అ స్టేషన్ బెయిల్ ఇమీడియట్లీ? నువ్వు ఇదే స్థితిలో ఒక సామాన్యుడు దొరికితే, సామాన్య యువకులు దొరికితే జైలుకు పంపిస్తున్న మీరు ఎందుకు వీళ్లకు ఇమీడియట్ గా స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సి వచ్చిందో మొయినాబాద్ పోలీసులు, ఆ ఏరియా పోలీస్ బాస్ శివధర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా. చాలా తీవ్రమైన నేరం. పాజిటివ్ గా వచ్చిందన్న తర్వాత కూడా వాడు మాజీ ఎమ్మెల్యే అయితేంది, వాడు హోమ్ మినిస్టర్ అయితేంది, వాడు మినిస్టర్ అయితేంది, అసలు సమాజానికి నెగిటివ్ గా
ఎక్స్పోజ్ అవుతున్నటువంటి ఈ సమయంలో రోహిత్ రెడ్డిని ఎందుకు లోపలేయలేదు, పుట్ట మహేష్ యాదవ్ ఎందుకు లోపలేయలేదు, మిగతా నలుగురికి ఎందుకు బెయిల్ ఇచ్చినారు, ఓ స్త్రీ కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎంత సిగ్గుమాలిన విషయం అండి ఇది. బెయిల్ ఇవ్వాల్సింది కాదు. ఐ వాంట్ అగ్రీ డెఫినెట్లీ. I'll bring you to the kind notice of my CM and the higher authority immediately. Why you have given the bail? లోపలికి ఎందుకు నెక్కలేదు? ఈగల్ టీమ్ మొత్తమే ఆయనకి ఎందుకు తీసుకోపోలేదు? టాస్క్ ఫోర్స్ ఎందుకు ఇమీడియట్ గా తీసుకొని వెళ్ళిపోలేదు? గతంలో ఎన్ని కేసులలో యూత్ దొరికితే బర్త్డే పార్టీలలో దొరికినటువంటి యంగ్ గర్ల్స్ ను తీసుకొని జైల్లో పెట్టి కస్టడీకి పంపించినటువంటి ఉదంతం పోలీసులది గతంలో ఉన్నది. దానికి భిన్నంగా ఎలా వాడికి ఫామ్ హౌస్ ఉందని, వాడు మాజీ ఎమ్మెల్యే అని, లేదా ప్రస్తుత ఎంపీ అని, లేకపోతే ఆయనకి ఏదో డబ్బులు ఉన్నాయని, అదే రకంగా వ్యాపారవేత్తరని మీరు బెయిల్ ఇవ్వడం అనేటువంటి సమంజసం కాదు. వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని కస్టడీలో తీసుకొని లోపలికి పంపి అసలు డ్రగ్స్ ఏంది పార్టీని నిలదీస్తేనే మిగతా సమయానికి భయము భక్తి ఉంటది. ఆ భయం భక్తి లేకుండా వీళ్ళని వదిలిపెడితే ఇంకోడు ఇట్లనే విచ్చలవిడి చేస్తారండి. సో ఐ వాంట్ అగ్రీ విత్ ద పోలీస్ యాక్షన్. ఐఎమ్ స్ట్రాంగ్లీ కండెమ్ ద అపోజింగ్ ద పోలీస్ యాక్షన్ బై గివింగ్ ద బెయిల్ టు ది ఎంపీ అండ్ ద మాజీ ఎమ్మెల్యే. రైట్, థ్యాంక్ యూ అండి కత్తి వెంకటస్వామి గారు. చూడాలి మరి అండి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా కూడా తీర్చిదిద్దామంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. బట్ ఇప్పుడు రాజకీయ నేతలు పాటుపట్టడం వల్ల ఎట్లా ఉంటుంది, అసలు నిజంగా కూడా నిష్పక్షపాతంగా కూడా ఈ ఏదైతే కూడా ఉంది దీనికి సంబంధించి కూడా చూస్తారా, లేకపోతే ఓన్లీ రాజకీయ నాయకులకు డిఫరెంట్ గా ఉంటుందా? సామాన్యులు అయితే పట్టుబడితే ఒక రకంగా ఉంటుంది, రాజకీయ నాయకులకి అందులో పట్టుబడితే ఏ విధంగా ఉంటుంది, సర్కార్ వారిపై ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో చూడాలి. సో ఇది వాటి అంటే ఫస్ట్ అంటే డ్రైవ్ లో ఫస్ట్ పార్ట్ ఇది. సో నెక్స్ట్ ఇంకా 5 రాష్ట్రాలకి సంబంధించి కూడా ఎన్నికల నగారా మోగింది. సో రాష్ట్రాల్లో ఏ విధమైన ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే ఉంది, ఎన్నికల కోడ్ కూడా వచ్చింది. సో ఏ విధంగా